వెల్కమ్ బ్యాక్ టు సాహిత్ డాలీ బ్లాగ్స్. సో చాలా రోజులైంది చెప్పి సో నన్ను కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సాహితి అండి. నేను బ్యూటీ, లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ రిలేటెడ్ బ్లాగ్స్ చేస్తుంటాను. కంటెంట్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి కానీ వస్తే యాక్చువల్లీ నేను ఒక ఫ్యూ డేస్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళున్నాను బికాస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్క్ అండ్ ఆల్. సో అక్కడికి ఏం చేసాము, వేర్ అండ్ ఆల్ వీ వెంట్, వాట్ అండ్ ఆల్ వీ ఎక్స్ప్లోర్డ్. సో I'll share in this video. And also my budget ఎంత అయింది, what and all the activities we have done there, not like activities but we have seen few things. And also the thing is I went to Sarojini market but నేను అక్కడ ఏమీ vlog చేయలేదు బికాజ్ ఎక్కడ చూసినా జనాలు ఉన్నారు, ఫుల్ అంటే ఫుల్గా జనాలు ఉన్నారు. సో vlog అయితే తీయలేదు, బట్ I'll show you the things I got from Sarojini market. So let's get into this vlog started. So this is my first trip to North India. I was very excited. So Chennai to Delhi flight unde. So we have booked a Vistara. It costed us around 6.7k per person. So free meals include ayinde maku. I have selected a non-veg meals and they have given some rice with chicken curry and with some veggies, bun with a butter and chocolate brownie with chocolate syrup and a small water bottle. బన్ అయితే లిటరలీ తలకేసి కొట్టుకోవచ్చు, అంత గట్టిగా ఉందన్నమాట. అస్సలు ఏం బాగాలేదు, ఏదో తినాలంటే తింటున్నాం అంతే మేము కూడా. అండ్ ఆ రైస్ కూడా కొంచెమే తిన్నాను నేను, అస్సలు కొంచెం కూడా దిగలేదు, అంత వర్స్ట్ ఉండే. బట్ బ్రౌనీ వచ్చేసరికి పర్లేదు, కంపేర్డ్ టు అదర్ థింగ్ అది కొంచెం బెటర్గానే ఉంది. అదే మా ఫ్రెండ్స్తో చెప్తున్నాను, పర్లేదు బాగానే ఉంది అని. అండ్ దెన్ మాకు టీ ఆర్ కాఫీ ఆప్షన్ ఇచ్చారు. ఐ హ్యావ్ చూసన్ టీ, నో రిస్క్ అని చెప్పి. అది కూడా ఏం బాగాలేదు, ఏదో నేనైతే హాఫ్ దాగి మా ఫ్రెండ్స్కి ఇచ్చేసినాను ఏం బాగాలేదు అని చెప్పి. సో ఆఫ్టర్ హ్యావింగ్ ఎ టీ ఐ హ్యాడ్ ఎ స్మాల్ న్యాప్. నైట్లో వెళ్ళినందువలన ఏం క్యాప్చర్ చేయడానికి లేదు, ఏదో జస్ట్ అక్కడక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. అండ్ ఆల్సో రిటర్న్ ఫ్లైట్ ఆల్సో మాకు నైటే ఉండే, సో ఏం క్యాప్చర్ చేయడానికి లేకుండే. సో దెన్ ఐ హ్యాడ్ ఏ షార్ట్ న్యాప్. పడుకున్నాను కొంతసేపు, ఒక 1 hour అలా పడుకుని ఉంటాను. అండ్ ఫ్లైట్ అయితే తొందరగానే రీచ్ అయింది, ఒక 15 minutes ముందే రీచ్ అయింది. సో ఇలాగ అనిపిస్తుంది అంటే బేసికలీ నైట్ వ్యూ. అది కూడా నేను విండో సైడ్ ఉన్నాను కాబట్టి మా ఫ్రెండ్స్కి అయితే అది కూడా కనపడలేదు, ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కూర్చున్నాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అసలు 8కే ఎంత ఎండ ఉంది తెలుసా అండి. కుతుబ్ మినార్కి వెళ్ళినాము. నేనైతే పడిపోయినాను లిటరలీ ఆ ఎండకి, అసలు బయట తిరగలేక ఏం చెయ్యలేక అక్కడే పడిపోయినాను. సో ఇదే కుతుబ్ మినార్. సో మీకు కనిపిస్తుందా, ఫ్లైట్ అక్కడి నుంచి వెళ్తుంది, ఎంత బాగుందో చూడ్డానికి అసలు. బట్ నేనైతే ఓ మూలన కూర్చొని ఉన్నాను, ఏం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. నా ఫ్రెండ్స్ బాగా ఎక్స్ప్లోర్ చేశారు యాక్చువల్లీ నాకంటే, వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్లో కానీ. 47 సంథింగ్ అరౌండ్ ఉండే, అరౌండ్ లైక్ 10 or 11 ఆ టైంకే. అంత వర్స్ట్గా ఎండ ఉండే. చెన్నై కొద్దిపో బెస్ట్ అనిపించింది. సో మా ఫ్రెండ్స్ నాకు చెప్పిన స్టోరీ ఏమంటే, పద్మావత్ మూవీలో రణ్వీర్ సింగ్ ఉంటారు కదా, ఆయన పేరేంటో నాకు తెలియదు. సో ఆయన ఇదంతా కట్టించారంట. అదే మా ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు. లిటరలీ 0% ఐడియా, ఏదో ఊరికి వెళ్ళాను చూద్దాం, ఎక్సైటెడ్గా వెళ్ళాను, బట్ చూద్దాము ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పి. బట్ ఏమీ కూడా కొంచెం కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు ఆ ఎండకి. లిటరలీ నెక్స్ట్ ఒక 2-3 days నేను పడుకొనే ఉన్నాను, లిటరలీ లెగలేదు. మేబీ సన్ స్ట్రోక్ అనుకుంటా, అంత వర్స్ట్గా ఉంటే. సో వాటర్ లేవు అక్కడ, చాలా డ్రై ఉంది ఏరియా. సేవియర్ అంటే జస్ట్ లైక్ కూల్ వాటర్ అంతే. దెన్ మెట్రో తీసుకొని వెళ్తుండగా లాల్ కిలాలని చూసాము. వెంటనే అక్కడ దిగేసి మెట్రోలో రెడ్ ఫోర్ట్ ఊరికి అలా అలా చూసుకొని వచ్చామన్నమాట. ఎవ్రీ గర్ల్ వాంట్స్ టు గో హియర్. నేనైతే ఖచ్చితంగా సరోజినీ మార్కెట్ కోసమే అంత దూరం ట్రావెల్ చేసినాను, అట్లీస్ట్ వన్స్ చూడాలి ఖచ్చితంగా అని చెప్పి. సో వాళ్ళని పట్టుబట్టి సరోజినీ మార్కెట్కి అయితే నేను తీసుకెళ్ళాను. సో ఇవే నేను కొనుక్కున్నవి, సో ఎక్కువ ఏం కొనలేదు. బట్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ అండ్
దీస్ ఆర్ అనదర్ ఇయర్ రింగ్స్. ఎప్పుడో ఒకసారి వేసుకున్నా, బట్ ఫైన్, బాగానే ఉంటుంది. ఇట్ వాస్ జస్ట్ ఫర్ 30 rupees. అండ్ ఐ గాట్ వన్ షగ్. ఇది మొత్తం నాకు తెలిసినంత వరకు కొంచెం నీళ్ళంత వరకు వస్తుంది, అంత పెద్ద షగ్ ఇది. సో యా, అండ్ జీన్స్. సీరియస్లీ ఇది ఎందుకు కొన్నాను నాకు కూడా తెలియదు. చూసినాను, కొన్నాను అంతే. అది వేసుకుంటానో లేదో ఒక డౌటే. అండ్ దిస్ బ్లాక్ టాప్, ఇట్స్ అ వెరీ క్యూట్ టాప్. అండ్ ఆల్సో దిస్ ట్యాంక్ టాప్. దీనిపైన ప్రింట్ చూస్తే ఎంత క్యూట్గా ఉందంటే క్రిస్మస్ టైం వేసుకుంటే మంచిగా ఉంటుంది అసలు. సో అందుకనే కొనుక్కున్నాను. This is another tank top. So it's a beach tank top. I always wanted it, but నాకు ఎక్కడ దొరకలేదు. సో చూసిన వెంటనే అందుకని కొనేసుకున్నాను. అండ్ నేను మా తమ్ముడి కోసం కూడా కొంచెం షాప్ చేస్తున్నాను. ఓ, ఇది వైట్ షర్ట్. అండ్ ఆల్సో దిస్ అనదర్ షర్ట్. సో ఇవే నేను సరోజినీ మార్కెట్లో కొనింది. సో గెస్ ద ప్రైసెస్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ 200. ఎస్, అండర్ 200. సో ట్యాంక్ టాప్స్ ఇవన్నీ కానీ అన్నీ అండర్ 200. లిటరల్లీ 10 రూపాయలకు కూడా టాప్లు అమ్ముతున్నారు అక్కడ. కొనే వాళ్ళు కొనుక్కోవచ్చు, బట్ సీరియస్లీ 10 రూపాయలకి ఏమో వస్తాయి. అండ్ 20 రూపీస్కి మెయిన్ షార్ట్స్ అంట. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. 20 రూపీస్కి ఏం మెయిన్ షార్ట్స్ వస్తాయి. అఫ్కోర్స్ క్వాలిటీ కూడా అంతే ఉంది, బట్ ఓకే, సమ్ టైమ్స్ స్ట్రీట్ షాపింగ్ బాగానే ఉంటుంది. ఆ రోజు నైట్ మేము ఢిల్లీ టు ఆగ్రా ట్రావెల్ చేసాము. సో నైట్ చెకింగ్ చేసేసి మార్నింగే వెళ్ళాము. ర్యాపిడో బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ పడింది అనుకోండి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ బగ్గీస్ ఉంటాయి. 20 రూపీస్ ఇస్తే మనల్ని లోపలికి తీసుకెళ్తారు. అరౌండ్ మాకు టికెట్ అంతా మేమంతా ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము, ఎందుకంటే క్యూ ఉంటుందని తెలుసు. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాం. అరౌండ్ పర్ పర్సన్ 300-350 పడింది టికెట్. లోపలికి వెళ్ళడానికి తీసుకున్నాం అండ్ బయట అంతా చూడడానికి కూడా. సో అందుకనే అంత ఎక్కువ. అదర్స్ బయట మాత్రమే చూడాలనుకుంటే ఇట్ విల్ కాస్ట్ 50 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ పిక్స్ కూడా తీస్తున్నారు, ఫోటోగ్రాఫర్స్ అందరు ఉన్నారు. ఒక పిక్ తీస్తే 20 రూపీస్ అంట. బట్ మేమైతే కెమెరా తీసుకెళ్ళాము కాబట్టి మేము పిక్చర్స్ మంచిగానే దిగాము, బట్ చాలా ఎండ్ ఉండే. సో వెంటనే లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం చూసాము. ఇలా కవర్స్ వేసుకోవాలి యాక్చువల్లీ. మనకి కవర్స్ కూడా బయట అమ్ముతారు 10 రూపీస్, కానీ లోపలికి వచ్చి తీసుకుంటా అంటే మాత్రం అది డబల్ కాస్ట్ 20 రూపీస్ అని చెప్పారు. మేము బయటనే తీసుకొచ్చేసినాం బగ్గి ఎక్కే ముందే. సో వేసుకునేసి అవి బ్లూ కవర్స్ కాళ్ళకి విత్ స్లిప్పర్తోనే వేసుకోవచ్చు. వేసుకునేసి మేము లోపలికి అయితే వెళ్ళాము. లిటరలీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ మల్లెపూల అత్తర్ స్మెల్ ఉంటుంది కదా, అది ఎంత బాగుందో. యూజువల్ అత్తర్ అంటే హెడ్ఏక్ వస్తుంది నాకు, బట్ అంత బాగుండే. ఇదంతా తాజ్మహల్ లోపలిది, సమాధులు ఉన్నాయి అక్కడ వాళ్ళిద్దరివి. సో లోపల అసలు వీడియోగ్రఫీ నాట్ అలౌడ్, బట్ ఏదో స్టంట్ చేసి తీసాను. సో చాలా అంటే చాలా బాగుంది. నాకు ఎందుకో తాజ్మహల్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంది అని అనిపించింది. దీస్ ఆర్ ద గేట్స్, నార్త్ గేట్, ఈస్ట్ గేట్, గేట్స్ ఉన్నాయన్నమాట 4 సైడ్స్లో. సో అంతా ఎక్స్ప్లోర్ చేసేసి బయటికి వచ్చేసాము. చాలా ఎండ ఉండే అండ్ మాకు టైం అవుతుందని కూడా వచ్చేసాము. సో ఇది అండి తాజ్మహల్. ఎంత బాగుందో కదా. బట్ కానీ డెఫినెట్లీ ఒకసారి అయితే చూడొచ్చు. నాట్ లైక్ మళ్ళీ వెళ్ళాలి అన్న ఇదేం కాదు. డెఫినెట్లీ వీ కెన్ సీ ఇట్ ఫర్ వన్స్, దట్స్ ఇట్. బట్ మంచి పిక్చర్స్ దిగేసి రావచ్చు, మంచి అవుట్ఫిట్స్ వేసుకొని అలా. సో వెళ్ళే దారిలో ఆగ్రా ఫోర్ట్ చూసాము. యాక్చువల్లీ మేము అనుకున్న ప్లాన్ అయితే బిస్కెట్ అయింది, అది చెప్తాను. ఎస్ గైస్, అదే తాజ్మహల్. మొత్తం జనాలతో నిండిపోయింది. పెద్దగా పిక్చర్స్ కూడా రాలేదు. పిక్చర్స్ దిగినా కూడా ఆ బ్యాక్గ్రౌండ్లో మనుషులందరినీ ఎడిట్ చేసుకొని సరిపోయింది. లిటరలీ మార్నింగ్ 6-6:30కి వెళ్ళినా కూడా అంత జనం ఉన్నారు.
సో యా, యాక్చువల్లీ ఆ రోజు ఒక టెంపుల్ రన్, ఒక సబ్వే సర్ఫర్స్ అన్నీ మేము ఆడామన్నమాట. సో 11:30కి మాకు ట్రైన్ ఉండే, లైక్ ఆగ్రా టు ఢిల్లీ. సో ట్రైన్ 4 hours డిలే అయింది. సో ట్రైన్ దొరకలేదు. లిటరల్లీ ఏదో బస్లో పోయి కూర్చున్నాము. సరే బాగుంది. వాడు 1.5 hour అయినా కదిలేదు బస్సు. ఎప్పుడో 5కో ఎంతకో నోయిడాకి వెళ్ళాము. నోయిడా నుంచి మళ్ళీ మెట్రో పట్టుకొని 7:30కి ఫ్లైట్. ఓకేనా, 7:30కి ఫ్లైట్ అంటే 5:15కి ఎంతకో దిగాము. అక్కడి నుంచి మళ్ళీ వేరే మెట్రో స్టేషన్కి వెళ్ళి లిటరలీ 5:30కి మెట్రో ఎక్కితే నోయిడాలో. అండ్ ఢిల్లీ టర్మినల్ 3కి వెళ్ళాలి మేము. యాక్చువల్ టర్మినల్ 1కి మాత్రమే మెట్రో ఎక్కాము. సో మెట్రో ఎక్కి ఒక 1 hour జర్నీ అయిపోయింది మెట్రోలో. ఖచ్చితంగా ఒక 19 stops ఎన్నో ఉన్నాయి, అయిపోయింది. దాని తర్వాత టర్మినల్ 1 నుంచి టర్మినల్ 3కి బస్సు తీసుకొని వెళ్ళాము. అదొక 1/2 hour పట్టింది. లిటరల్లీ 7:30కి ఫ్లైట్ అంటే 7:25కి ఎవరన్నా ఫ్లైట్ ఎక్కుతారా? నేను ఎక్కాను, నా ఫ్రెండ్స్ ఎక్కారు నాతో పాటు. ఆ రోజు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. లిటరల్లీ అంత నాకు తెలిసినంత వరకు ఎవరు ఎక్కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా 1 hour అన్నా ముందు ఉంటారు, కానీ ఆ రోజు అంతా ప్లాన్ అంతా బిస్కెట్ అయ్యింది. లిటరల్లీ ఇంకొక 20,000 ఖర్చు ఖచ్చితంగా. అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేస్తే 15K 16K ఉంటుంది. మళ్ళా దానికి ట్యాక్స్లు ఇవి అని అనుకున్నాము. యాక్చువల్లీ మా రిటర్న్ టికెటే కొంచెం హై. సో 20,000 బొక్క మనిషికి అని అనుకున్నాము. బై గాడ్స్ గ్రేస్ ఫ్లైట్ అయితే దొరికింది. సో లిటరలీ టెంపుల్ రన్లో పరిగెత్తుతారు కదా, అదేంటి హో అని చెప్పి మ్యూజిక్ వచ్చి పరిగెత్తుతూనే ఉంటారు కదా మన్మధుడు మూవీలో. సో అలా పరిగెత్తుతూనే ఉన్నాము ఒక 1 kilometer వరకు. లిటరలీ ఎక్కడో ఉండేవాళ్ళం మేము. గేట్ 45 వరకు పరిగెత్తుకొని వెళ్ళి అట్ లాస్ట్ అక్కడికి రీచ్ అయ్యి ఫ్లైట్ అయితే ఎక్కి మా జర్నీ అయితే కంప్లీట్ చేసినాము. ఇది ఒక అన్ఫర్గెటబుల్ ట్రిప్. ఇంకోసారి ఫ్లైట్ ఉన్న రోజు ఏ జర్నీ పెట్టుకోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదని బుద్ధి వచ్చింది. సో యా, దిస్ వాట్ హ్యాపెండ్ ఆన్ దట్ డే. సో ఈ వ్లాగ్ మీరు కనుక ఎంజాయ్ చేసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఆల్ అని నోటిఫికేషన్ ఆల్ అనేది క్లిక్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో యా గైస్, బాయ్, సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్.